ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆయన కాంగ్రెస్ ఇండియా కూటమితో తను ఐడెంటిఫై అని అంటారు. కానీ ఆయన చెప్పే జోస్యాలు అంచనాలన్నీ బీజేపీకి మోదీకి అనుకూలంగా ఉంటాయి. 2024 ఎన్నికల్లో మోదీ వచ్చేస్తారని ఆయన మళ్ళీ జోస్యం చెప్తున్నాడు. మొన్న రాహుల్ కునాల్కు కొద్ది రోజుల కిందట బీహార్ తర్వాత తాజాగా రాజ్దీప్ సర్దేశాయికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇదే విషయాలు చెప్తారు. ఆయన ఒక సిద్ధాంతం, దక్షిణ భారతంలో బీజేపీకి ఏమీ లేదు, దక్షిణాన తూర్పున అంటే ఈస్ట్ అండ్ సౌత్ ఏం లేదు వాళ్ళకు. ఇప్పుడున్న పోయినవి కూడా వాళ్ళు ఏమీ లేదు. నార్త్ అండ్ వెస్ట్, తూర్పు పశ్చిమము ఉత్తరం, ఇవి రెండిట్లో బీజేపీ ఉంది. వాళ్ళ సీట్లన్నీ అక్కడే ఉన్నాయి. అక్కడ వాళ్ళేం దెబ్బతినలేదు. కాబట్టి బీజేపీ వస్తుంది. మోడీని ఎదుర్కోవడానికి కావాల్సినంత ఫలానా వ్యూహం అనుసరిస్తే ఇప్పటికి కూడా రావచ్చు, అది లాంఛనంగా కంటి తుడుపుగా రావచ్చు అంటుంటారు. కానీ రాదు, మోదీ ఇంకేమి ఇబ్బంది లేదు, వచ్చేస్తారు అనే ఒక పెద్ద బలమైన అభిప్రాయం వ్యాప్తి చేయడానికి ఎప్పటికప్పుడు ఆయన ఇంటర్వ్యూలు. బీహార్ లో జరిగింది పెర్సెప్షన్ అని. నితీష్ కుమార్ అటు నుంచి ఇటు రావడం వల్ల బీజేపీకి వచ్చేది పోయేం లేదు. కానీ జాతీయంగా అనుకూలత ఏదో పెరుగుతుందనే అభిప్రాయం కలిగించడానికి నితీష్ దోహదం చేస్తుంది. అందుకే బీజేపీ ఆయన ప్రోత్సహించింది, ఆయన చేర్చుకొని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసింది అని ఆయన అంటారు. ఏ తర్వాత బీజేపీకి చాలా గొప్ప అనుకూల వాతావరణం ఉంది. దక్షిణాన తూర్పున రాదు లేదు అనేది ఆయన చెప్తారు. కానీ దానివల్ల ఏం నష్టం లేదంటారు. కానీ ఉత్తరాదిన 90 స్థానాలు 1-2 రాష్ట్రాల్లో కోల్పోతే 2-3 రాష్ట్రాల్లో తప్పకుండా అప్పుడు తలకిందులు అవుతుంది. 50 స్థానాలు పోయినా కానీ వాళ్ళకి మెజారిటీ రాదు. కానీ అది జరుగుతుందా లేదా తెలియదు అంటారు. ఎందుకు జరగకూడదు? మొన్న ఎన్నికల్లో కూడా వీళ్ళకు 30 స్థానాలు పెరిగాయి కదా కాంగ్రెస్ పార్టీకి లెక్కలేస్తే పార్లమెంటు పద్ధతి. అందువల్ల వేరే అవకాశాలే లేవు అన్నట్టు చెప్పడానికి ఏమీ కారణం లేదు. మూడోది, పదే పదే ఎన్నికల సందర్భంలో పర్సెప్షన్ బ్యాటిల్ అంటారు. పదే మోదీ గెలుస్తారు, మోదీకి తిరుగులేదు, హ్యాట్రిక్ తప్పదని చెప్పడం కూడా ఒక పర్సెప్షన్. ఈ పర్సెప్షన్ పెంచుతున్నాడు ప్రశాంత్ కిషోర్. ఒక విధంగా ప్రశాంత్ కిషోర్ ద్వంద్వ పాత్ర నిర్వహిస్తారు. ఆయన చెప్పే మాటలు, ఆయన చెప్తున్న జోస్యాలు, వీటి మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఆయన పదే ఇంటర్వ్యూలు చేస్తుంటారు. ఆయన చెప్పిన దాని వెంటనే మన మీడియా విశ్లేషకులు, పరిశీలకులు అందరూ దాన్ని మళ్ళీ చిలక పలుకుల్లా చెప్తూ ఉంటారు. కాబట్టి వీ షుడ్ రీడ్ బిట్వీన్ ది లైన్స్, అంటే ఏమనాలి, ఆ పంక్తుల మధ్య పరమార్థాన్ని మనం తెలుసుకో. దీని అర్థం బీజేపీ సమస్య లేదు, సవాల్ లేదని కాదు. మొన్న కూడా నేను చెప్పాను, సవాల్ ఉంది, తీవ్రమైన సవాలే ఉంది. కానీ ఓడించడానికి కూడా అవకాశం కలగదు, ఇంకా లేనే లేదు, అసంభవం అని చెప్పటం అది ఏకపక్షం, అది తొందరపాటు. ఎందుకంటే ప్రజల తీర్పు, ప్రజల నిర్ణయం చివరి నిమిషం వరకు ఎవరు అంచనా వేయరు.